ఇదిగోండి 4 చేపలు వేసేసాను. ఇదిగోండి చేపలు అయితే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లైట్గా కొత్తిమీర జల్లుకుని దింపేసుకున్నా బాగుంటుంది. కొంచెం కరివేపాకు జిమ్ముకున్నా సరిపోతుంది. రసం పెట్టాను వేడివేడిగా, ఇప్పుడేదో చూస్తున్నారు కదా కొయ్యింగ పరుగులతో ఫ్రై మాట. అంటే ముక్కలా కాకుండా చేపలా ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఒక్కోసారి హిట్ అవుతుంది, ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది అంటారు కదా. అయినా ఆ ముక్క తొనల కింద నీకు ఎలా మనం ఫ్రై చేసుకుంటాం కదా అలా చేశాను. ఇదిగోండి వంకాయ చప్పడి పరుగు. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు సరదాగా మీతో చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది. ఇదిగోండి మన ఛానల్ ఇంకొంచెం మంచిగా వీడియోస్ రావడానికి, ఇంకా క్లారిటీగా ఇంకా నీట్గా రావడానికి, వీడియోస్ తీయడానికని కొత్త కెమెరా అయితే తీసుకున్నమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. పానాసోనిక్ అండి కెమెరా ఇది. అయితే మనకి ఫ్రీడమ్ ఆయిల్ కూడా సపోర్ట్ చేశారన్నమాట ఇది తీసుకోవడానికి. మీకు చూపించుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇందులోంచి మనకి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మా పిల్లలు అయితే ఆల్రెడీ తీసి చెక్ చేశారన్నమాట. ఆన్లైన్లో వచ్చిందన్నమాట కాబట్టి ఇంకా ముందే మనం చెక్ చేసుకోవాలి కాబట్టి చెక్ చేశారు. ఇదిగోండి ఇవన్నీ పెట్టాలి ఇప్పుడు. అంటే ఆల్రెడీ పెట్టేసి అన్నీ చెక్ చేసేసారు. మళ్ళీ ఇందులోనే పెట్టేసాం అన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ చూపిందామని మీకు కూడా. ఇంక నుంచి మనకి దీని ద్వారానే వస్తాయన్నమాట. మైక్ కూడా మేము తీసేసుకున్నామండి. ఇంకా సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి కెమెరా అయితే ఇలా ఉంది. ఇంకా దీనికి కావాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మొత్తం అన్నీ కొనుక్కొని ఇంక ఇవన్నీ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. తర్వాత మొత్తం మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు రెసిపీ ఏంటనేది మీకు చెప్తాను. ఈరోజు కెమెరా వచ్చింది కాబట్టి స్పెషల్గా ఏమీ కాదు, కానీ బయటకు వెళ్ళారైనా మార్కెట్కి వెళ్తే కొయ్యింగ్ పరుగులు వచ్చినాయి అంట. సరే సరదాగా ఇంకెప్పుడు పులుసులు ఈగులు ఇవన్నీ చూసేసాం కదా, చేప చక్కగా మంచిగా ఫ్రై చేద్దామని రసం పెట్టేసుకుని టేస్టీగా ఉంటుంది. మీకు అది చూపిస్తాను నేను. ఇదైతే ముందు ఇప్పుడు దీంతో ఈరోజు అయితే తీస్తావా? అయితే మైక్ అది ఇంకా సెట్ చేయాలండి. మైక్ కూడా ఆర్డర్ చేస్తాము కెమెరాకి వచ్చేలాగా మైక్. ఇంకా ఈ వాయిస్కి అది మళ్ళీ పెట్టుకోవడం మైక్లో పెట్టుకోకుండా దీనికి పచ్చిగించి వచ్చింది. అదే పచ్చిగించి దీనికి రాలేదు, మేము ఆర్డర్ చేస్తామన్నమాట. దీనికి మళ్ళీ పచ్చిగా మళ్ళీ అది వేరేగా కొన్నమాట. అయితే మా సాయిరం అది వస్తాడు, ఇంకా పెట్టేస్తాడు. ఈ లోపల నేను కూడా వంటకు కావాల్సిన అన్ని రెడీ చేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. కరెంట్ తీసాడండి. చీకటిగా పడుతుందా? మరే ఇల్లు అంటున్నావు? ఓకే. ఇదిగోండి చేపలు అయితే కొయ్యింగ్ పరుగులు ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇలా మధ్యలోకి కోస్తున్నాను. మనకు కొంచెం ఉప్పు కారం అది పట్టాలి కాబట్టి బాగు చేసేసి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. ఇలా మధ్యలోకి కట్ చేసేద్దాం. ఇవి కొయ్యింగ్ అంటామండి, లేదా కట్టి పరుగులు పెద్దమాట. కొంచెం చిన్నవి వస్తాయి. కట్టి పరుగుల పులుసు చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే కనుక ట్రై చేయండి, బాగుంటాయి. గోదావరి అయినా బాగుంటుంది, సముద్రం కూడా వస్తూ ఉంటాయి. మనకి టేస్ట్ బాగుంటాయి. ఫ్రెష్గా పట్టిన చేపలు అయితే ఇంకా మనం ఏం వేయకుండా చేసి పెట్టేసిన పులుసు అద్భుతంగానే ఉంటుంది మనకైతే. ఇవైతే నేను కొంచెం కూలింగ్ చల్లారాలి, పక్కన పెడతాను. కొంచెం ఉప్పు పసుపు కారం పట్టించేద్దాం. ఇదిగోండి కొంచెం సాల్ట్. మరీ ఎక్కువైతే పట్టట్లేదు, అంటే మళ్ళీ మనం దీంట్లోకి ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. కొంచెం అయితే దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేద్దాం. పసుపు కూడా వేసి పట్టించేసి ఇదిగోండి వీటిని పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న పాయలు, ఇంతంత సైజు పాయలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకెలాగో గరం మసాలా అది మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి 4 చేపలు వేసేసాను. వేగాలి. కళాయి మరి ఇంకా కదపలేదు, షార్ట్లు తీసానండి, అందుకే మీకు చూపించలేదు అన్నమాట. వేసేటప్పుడు ఇడిపోతుంది, ఇంకొంచెం వేగాలి. వేగిన తర్వాత చూపిస్తాను మీకు.
ఇది బాగా దోరగా వేగనివ్వాలండి. దోరగా వేగిన తర్వాత మళ్ళీ ఓ పక్కనేమో నేను మళ్ళీ చప్పటి పరుగులు అంటాం కదా, అవి మాట నిప్పుల మీద ఆర్చేవి వంకాయ వేసి ఎగిరి పెడుతున్నాను. భలే ఉంటుందండి, టేస్ట్ అయిపోయింది. రసం కూడా అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా మనం ఈ చేపలు చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసాను కదా, గ్రేవీ. పచ్చిమిర్చి కూడా వేసేసాను, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఉంది. ఇంకా నేను వేయట్లేదు అన్నమాట, అదే సరిపోతుంది. టమాటాలు కూడా ప్యూరీ చేసుకోవాలి. ఇదిగోండి చేపలు అయితే కొంచెం దగ్గరికి అయ్యి అడుగంటి ఇడిందన్నమాట, అయినా టేస్ట్ బాగుంటుంది. ఇట్టే కదండి, ఫ్లాప్ అయినప్పుడు కూడా చూపించాలి. ఫ్లాప్ అంటే టేస్ట్కి ఎక్కడ ఏమీ తేడా ఏమీ రాదు. చేప కూడా బాగానే అయిపోయింది. నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కటి వేపుకుంటే సరిపోదును, పక్క పక్కన పెట్టడం వల్ల అంటుకుపోయినట్టు అయిపోయింది. అది ఇది ఇలా వద్దనమాట, చేప డ్రై అయిపోయినట్టు. భలే ఉండును అసలు, చూడ్డానికి కొంచెం కలిసిపోయిన వల్లనే మీకు లుక్ అలా ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి నేను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపింది ఇది వేపేస్తున్నాను అనమాట. కొద్దిగా కరివేపాకు వేసి పచ్చిమిర్చి అది ఇందులోనే పేస్ట్ చేసేసాను కాబట్టి ఇంకా కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలోకి సరిపడగా పసుపు, ఆల్రెడీ కొంచెం పసుపు పెట్టాం కదా, అలాగే కొంచెం సాల్ట్, పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి కొంచెం. ఇదిగోండి ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట, మంచి టేస్ట్ ఉంటుందండి ఇది కూడా. ఈ ఫ్రై కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే ఇందులోకి మనం మసాలా, గరం మసాలా ఆల్రెడీ ఇంట్లో నేను చేసి పెట్టుకున్న పొడి ఉంది, లేదంటే మీరు దాని ప్లేస్లో చికెన్ మసాలా పొడి కానీ ఏదైనా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది మీరు వాడే మసాలాని బట్టి. నాది ఇంట్లోనే మసాలా కాబట్టి ఇంట్లో మసాలాతోటే నేను వాడుతున్నాను. ఇదిగోండి ప్యూరీ కూడా వేసేస్తున్నాను, టమాటా ప్యూరీ కూడా వేస్తున్నాను. ఇదిగోండి కలర్ఫుల్గా భలే ఉంది కదా. గ్రేవీ టేస్ట్ ఉంటే ఆటోమేటిక్గా చేపకి మంచి రుచి వచ్చేస్తుంది. చేప మటుకి అలా ఉందరని పదే పదే అదే చూపిస్తున్నావు నువ్వు. ఎందుకైనా పెద్ద పెద్ద చేపలే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఏం చేస్తానంటే మెయిన్ ఒక పొరపాటు ఏంటంటే కళాయిలో నూనె వేసినంటే కాకుండా వేసాను, ఎందుకంటే లైట్గా చిటపట్లు ఆడుతుంది, కొంచెం నీళ్ళచుక్కలు ఉన్నట్టున్నాయని వేసేసాను, అంటే మీదకి పడకుండా ఉంటుంది కదా అని. కొంచెం కాగిన తర్వాత వేసుకుంటే అడుగంటది అసలు, చేపలో చక్కగా కుక్ అవుదును. అదొక మిస్టేక్ చేశాను. సింగిల్గా చేసుంటే తిరగడానికి తిప్పడానికి ఈజీగా ఉంది నాకు, అదొకటి జరిగిందన్నమాట. అంతకు మించి ఏమీ లేదు, కానీ టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇందులో కొంచెం దోరగా వేగాలన్నమాట. దాంతోపాటు కొంచెం పెప్పర్ కూడా, పెప్పర్ కారం ఎక్కువ వాడతారు కేరళ వాళ్ళు అయితేనే. పచ్చి మిరియాలు ఉంటాయండి, వాటిని నూరి స్పైసెస్ కింద ఆ స్పైసెస్ వాడతారన్నమాట. ఆ కారం అయితేనే. ఎండు కారం కొంచెం తగ్గించి, మనం ఏంటంటే పచ్చిమిర్చి కారం, కొద్దిగా పెప్పర్ కూడా వేసాం. మనం డిఫరెంట్ టేస్ట్లో చక్కగా చేసుకోవచ్చు, ఫ్రైలు కానివ్వండి ఇలాగా. ఇది దోరగా వేగాలన్నమాట. దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పక్కన కర్రీ కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది కూడా అయిపోయిందండి, ఆల్మోస్ట్ కట్టేస్తాను. ఎంతో కదా కొద్దిగా వండారన్నమాట కూర. ఇదిగోండి కొద్దిగా మసాలా పొడి, ధనియాల పొడి అన్నమాట. అలాగే మనం రెడ్ కారం వేసుకోకుండా ఉన్నాం కదా, ఇదిగోండి కారం కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కదా, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్ వేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు మనకి చేప ఉంది కదా, ఇప్పుడు ఈ చేపలో కాకుండా ముక్కలమాట. ఇది ఒకటే ముళ్ళు చేప. ఇది ఒక వేపేసుకుని వేడివేడిగా ఉంది, ఇలా తీసేద్దాం. భలే ఉంటుందండి, ఒకటే చేపగా ఒకటే ముళ్ళు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు మనం. ఇలా తీసేసి నేను అన్నీ విడదీసేసి చూపిస్తాను మీకు. చేప ఫ్రై కాస్త చేప పీసెస్ ఫ్రై అయిపోయిందన్నమాట. ఇదిగోండి వేసేస్తున్నాను.
ఇలా ఆయిల్లో వేపిన చేపని ముక్కల కింద వేరు చేసేసి ఇంకా మరి చేపలా వేపుకుందాం అనుకున్నాం కదండి, అది ఇంకా అంటే ఉంటుంది కానీ ఇంకా ఇలా చేస్తే ఇంకా బెస్ట్ కదా అని చెప్పేసి ఇంక ఇలా చేసేస్తున్నాను. ఇదిగోండి కాసేపు ఈ టమాటా, ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసాం కదా, దీంట్లో కొంచెం మగ్గనమాట. హై ఫ్లేమ్ మీదే పెట్టాను వేపడానికని. ఇదిగోండి చేపలు అయితే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లైట్గా కొత్తిమీర చల్లుకొని దింపేసుకున్నా బాగుంటుంది, కొంచెం కరివేపాకు జిమ్ముకున్నా సరిపోతుంది. నేను ఆల్రెడీ కరివేపాకు అది వేసాను. మంచిగా ఉప్పు కారం మసాలాతోటి ఆ మెత్తని ముక్క నోట్లోకి అలా వెళ్తుంటే భలే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చేప చాలా బాగుంది. ఇదిగోండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇది రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చేపల ఫ్రై పట్టుకుని వెళ్ళిపోదాం. ఫ్రై అంటే చేపని వేపిన తర్వాత ఇడిపోయిన దానితో చేసిన ఫ్రై మాట ఇది. ఇలా ముక్కలు కింద భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇది సొరపిట్ట ఎలా ఉంటుంది అలా అన్నమాట. అంటే ఇది కొంచెం కేరళ స్టైల్లో గ్రేవీ చేశాను కాబట్టి ఇలా ఉంది. మా పెద్దోడు వచ్చేసాడండి, ఆకలేస్తుంది అన్నాడు. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఉప్పు చూసాను అనమాట. నిమ్మకాయ అక్కర్లేదులే, బాగుంటుంది. నేనేం కవర్లు చేశానో చూపిస్తాను మీకు. ఇదిగోండి రసం పెట్టాను వేడివేడిగా, ఇప్పుడు ఏదో చూస్తున్నారు కదా, కొయ్యింగ పరుగులతో ఫ్రై మాట. అంటే ముక్కలా కాకుండా చేపలా ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఒక్కోసారి హిట్ అవుతుంది, ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది అంటారు కదా. అయినా ఆ ముక్క తొనల కింద నీకు ఎలా మనం ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేశాను. ఇదిగోండి వంకాయ చప్పడి పరుగులు, మీకు తెలుసు కదా నిప్పుల మీద అరుస్తారు ఎండి మాట. అది కూడా వాడికి చాలా ఇష్టం. అలా అంటావేంట్రా వంకాయ కూరకి, కానీ వాడికి ఇష్టమైన చేప వేసి ఉండేది నేను. మానే చేప ఎలా వేస్తాను నేను, కూరతో పాటే బాగుంటుంది. మానే నా కోసం వండుకున్నాను. ఇది ఎలా టేస్ట్ ఉందో చెప్పు. కలుపుకోవచ్చు, కలుపుకునేలాగే చేశాను. ఇదిగో ముక్క తిని చూసి చెప్పు. ఇదిగో ఇది కూడా కొంచెం వేసుకో. వంకాయ కూర చాలా బాగుంది, లేత వంకాయలు ఒక్కటి కొంచెం ట్రై చేయి కొద్దిగానే. చేప ఇందులో చేప అయినా తినేసాయి. నేను కూడా వంకాయ కూర టేస్ట్ చేస్తాను. ఇంట్లో అతిథులు ఉన్నారు కానీ వీడియో కోసం ముందు మేము తినేస్తున్నాము, వాళ్ళకి తర్వాత పెడతాం అన్నమాట. అందరూ వీడియోలో కనపడడానికి ఇష్టపడరు కదండి. కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇది ఎలా ఉందో చెప్పు. కేరళ స్టైల్లో చేశాను. అది ఫ్రై కేరళ ఫ్లేవర్స్ తోటి, అంటే కొంచెం మిరియాల పొడి టమాటా అవన్నీ వేసి ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు నేను తింటాను. నాకు మసాలాలు అయినా నేను ఉప్పు చూసినప్పుడే అనుకున్నా బాగుంది కూర, చాలా బాగుంది. నేను చెక్క మొక్క కింద అది ఉంటుంది కదా మనకి అగర వాళ్ళది గ్రైండర్, దాంతో అయ్యో కింద వేస్తాను. వేస్ట్ ప్లేట్ తీసుకొద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంక వీడియో అయ్యాక చేస్తానండి మిగతా పనులన్నీ. ఇప్పుడైతే ఒక ముద్ద పెట్టేసుకొని మేము ముందు ఒకసారి బాగుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. చేప ఎంతైనా తినచ్చు, ఈ మటన్ చికెన్ కన్నా. కానీ మా వాళ్ళకి ఇలా ఫ్రై రూపంలోనే, లేదంటే నెల్లూరు చేపల పులుసు కూడా ఇష్టంగా ఈ మధ్య కొంచెం తింటున్నారులేండి చేప. చిన్నప్పుడు అంటే తినడమే ఉంది, నేను తినిపించడమే.
ఎండు చేప కూడా చాలా బాగుంది. ఏమో చెప్పుడు బాగుంది. బయలు చాలా బాగుందండి. ఉంది బేసిక్ నొప్పులుగా వంకాయ నచ్చదు మంది వంకాయ కూడా తిన్నాం. ఏంగా వంకాయ బాగుంటుంది. నువ్వు తిని చూడు టేస్ట్. కూర బాగుంది. కూర టేస్ట్ చేసిన కూర బాగుంది. చాలా బాగుందండి. సూపర్ ఉంది మీరు టేస్ట్. కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాయ్ అండి.